మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి. దాంట్లో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలిసి మరి రైతుల నుంచి ఒక ర్యాలీగా బయలుదేరి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు అయితేనేమి, జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు అయితేనేమి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మరి రైతులు ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరి సూపర్ 6 పక్కన పెట్టినా మరి రైతులను అయితే అన్ని విధాలు కూడా ఏ ఒక్క 10% కూడా ఈ అండగా ఈ యొక్క ప్రభుత్వం లేదు. రైతులు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏమైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులకి చేస్తా అన్నటువంటి గతంలో చెప్పినట్టు మేనిఫెస్టో ఎలక్షన్లో చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఏ ఒక్కటి కూడా ఈ యొక్క పూర్తి చేయలేక మరి రైతుల్ని నడి రోడ్లో వదిలేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. తద్వారా అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుచుకొని రాబో రోజుల్లో మరి ఈ యొక్క మద్దతు ధర అయితేనేమి, రైతులకు ఇస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు, సబ్సిడీ అయితేనేమి, విత్తనాలు అయితే ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మరి ఈ యొక్క మేము చేస్తున్నటువంటి ర్యాలీ మరి ఇస్తున్నటువంటి వినతి పత్రం ద్వారా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రాబో రోజుల్లో రైతులకు ఒక మంచి కార్యక్రమాలు ఏదైతే చెప్పినారో చెప్పనే చేయాల్సిన అవసరం లేదు, కనీసం చెప్పనైనా చేసి రైతులను ఆదుకుంటారనే ఉద్దేశంతో కూడా ప్రప్రథమంగా ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఉద్దేశించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇదే కాదండి, ఏదైతే చెప్పినారో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందైతే ఎన్ని అబద్ధాలు చెప్పినారో ఏ ఒక్కటి కూడా చెప్పినటువంటిది ఇప్పటికి కూడా వాళ్ళు తీర్చకుండా లాస్ట్కి తొలి సంతకం చేసినటువంటి డిఎస్సి పరీక్షలను కూడా ఇదో సంవత్సరం తర్వాత పెడతాం, ఇంకో సంవత్సరం తర్వాత పెడతాం, అమ్మఒడి కావాలంటే రోడ్డు మ్యాప్ వేస్తాం, రకరకాలుగా చెప్పుకుంటా పోతా ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా అంటే ఉచిత బస్సు అంటే డ్రైవర్లు అందుబాటులో లేరని రకరకాలు ఏది కూడా ఏ ఒక్కటి కూడా తీర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా నమ్మనటువంటి బాబు ఈసారైనా మనసు మార్చుకునే పనిచేస్తున్న కొంతమంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతనికి ఓటేయడం జరిగింది. కానీ ఎవరు కూడా ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఈ అమ్మాయికి అయితే 18,000, ఆమె 18,000 చెప్పినటువంటి రామానాయుడు కూడా జలసాగా మంచి నీటిపారుదల శాఖలు అనుభవిస్తున్నాడు. కానీ ఎవరికి 15,000 ఆయన సొంత గ్రామంలో కానీ, సొంత మండలం కానీ, సొంత నియోజకవర్గం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ మంత్రి కూడా చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టడం లేదు. మరి మంత్రులు కూడా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కేవలం కూటమి ప్రభుత్వం అది ఏర్పడ్డది ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఏది కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ టయానికి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు పేద పడుగు బలహీన వర్గాల అకౌంట్ లో పడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏ ఒక్కరు కూడా బటన్ నక్కకుండా అప్పులైతే తెస్తా ఉన్నారే కానీ ఆ డబ్బు ఎట్ట పడుతుందో భగవంతుడు తెలుసు, కూటమి ఉన్నటువంటి అతి నాయకులకే తెలుసు. కానీ బయట ప్రజలు కూడా వేచి చూస్తా ఉన్నారు. 6 నెలల్లోనే బయట ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం పరిస్థితులు అన్ని తెలిసిపోయినాయి. ఇప్పుడే ఎలక్షన్ పెట్టినా కానీ 175కి 175 అని చెప్పి గతంలో మా సీఎం గారు చెప్పినట్టు విధంగా తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే ప్రభుత్వం విఫలం అయిపోయింది. ఇప్పటికే ఏ ఒక్క కార్యక్రమంలో కూడా, ఏ సంక్షేమ కార్యక్రమంలో కూడా ఇప్పుడు ఈ రోజు మేము రైతులు చేస్తున్నాం, 21వ తేదీ పెట్టాం. మరి 3వ తేదీ పిల్లల పట్ల ఈ యొక్క విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు, తల్లిదండ్రులకు భారమైనారు. గతంలో అయితేనేమి విద్యాకానిక అయితేనేమి, మరి అయితే వసతి దీవెన అయితేనేమి, జగనన్న ప్రతి కార్యక్రమం కూడా విద్యకి ముందుండాడు. విద్యా వైద్యాన్ని 2 కండిగా చూసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ చదువుకోవాలి, పేదలు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ వైద్యం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి గౌరవమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవి 2 కూడా ఈ రోజు కూడా తుంగలో దొక్కేశారు. మరి వచ్చేసి ఒక పక్క మరి మెడికల్ కాలేజీలను పక్కన పెట్టేశారు. విద్యకి అసలు ఏమి లేదు. అదేమనంటే విద్య కొడుకే ఇచ్చుకున్నాడు కాబట్టి, మంచి విద్యావంతుడికి విద్య ఇచ్చాడు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యని అవలంబించుకుంటారు. కాబట్టి ఇప్పటికే సిబిఎస్ఈ క్యాన్సిల్ చేశారు. విద్య పట్ల ఎంత మక్కువతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా కార్పొరేషన్ స్థాయిలో చదువుకోవాలి, కార్పొరేట్ వ్యవస్థలో చదువుకోవాలి. మరి ప్రైవేట్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి రాష్ట్రాల్లో ధీటుగా ఇంగ్లీష్ కోర్సు పెట్టాలి. తద్వారా ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో కూడా పోయి ఉద్యోగాలు చేసుకుంటే విసులుబాటు కల్పించింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యొక్క దాని పట్ల, ఏ యొక్క సంక్షేమం పట్ల కూడా పట్టించుకోకుండా
నిన్న కలెక్టర్ రివ్యూలో చెప్తారు, మళ్ళా కూడా పవన్ కుమార్ గారు ఆయనకి ఇంకా లెక్కలు తెలిసినట్లేదు, మళ్ళా 10 లక్షల భారాన్ని మోపేరు మా మీద అంటారు. నిన్న మీరు పెట్టినటువంటి బడ్జెట్ లోనే 6,46,000 కోట్లని మీరే చూపించారు. మళ్ళా వచ్చేసి గతంలో ఇదే విధంగా మరి రాష్ట్రం మన ఫస్ట్ జరిగినటువంటి అసెంబ్లీలో 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పైతే సాక్షాత్తు మనకున్నటువంటి గవర్నర్ చేత చెప్పించారు. మొన్న బడ్జెట్ లో పెట్టేటప్పుడు 6,46,000 కోట్లు చెప్పాడు. నిన్న కలెక్టర్ మీటింగ్ లో వచ్చేసి 10 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. వై కలెక్టర్స్ మీరు ఆ రోజు మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పకూడదు, ఈ విధంగా అప్పు చేస్తున్నారంటే ఏ కలెక్టర్ సీఎం గారు మంచి పని చేస్తుంటే అబ్జెక్షన్ చేస్తారండి? ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఒకటన్నా మీరు కనీసం కొనసాగిస్తున్నారా? మరి అప్పులైతే తీసుకున్నారు కానీ ఎట్టబోతున్నాయి డబ్బులన్నీ? మరి కేంద్ర ప్రభుత్వం నుంచి భయంకరంగా మీకు వస్తున్నటువంటి నిధులు వస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఆర్బీఐ నుంచి అయితే ఇప్పటికే 50,000 కోట్ల దాకా అప్పు తీసుకున్నారు. ఏ ఒక్క పేద ప్రజలకైనా ఏదైనా వేసి ఈ అమౌంట్ మీరు బటన్ ఒకటం కానీ ఏదో విధంగా కానీ వాళ్ళ అకౌంట్ లో కానీ 10 రూపాయలు చేసినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు కల్లెబుల్లి మాటలు చెప్పుకుంటూ అంగులు ఆర్భాటాలు చేసుకుంటూ మా కుటుంబాలకు ఏమో అక్కర్లేదు, మాకేం పదవులు వద్దనుకుంటూ మళ్ళీ కుటుంబ పదవులు కావాలని చెప్పి మళ్ళీ తగ్గేసుకుంటూ పదవులు తీసుకుంటూ మరి ఈ రాష్ట్రం ఎట్టుపోయినా రాష్ట్ర ప్రజలు ఎట్టుపోయినా సరే మమ్మల్ని గెలిపించేశారు. తద్వారా మేము అనుభవిస్తా ఉన్నాం. మీ పాటలు మీరు పడండిరా బాబు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రోడ్లో వదిలేశారు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ రైతులకు సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే ఉన్నటువంటి అందరూ కూడా జిల్లాలో ఉన్న రైతులు కూడా అందరూ వచ్చేసారు. ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. రాబో రోజుల్లో ఏదైతే రైతుల పట్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో గతంలో రైతులు ఆంధ్రప్రదేశ్ కంటే అన్నదాత అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలవుతుందండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులు పండించిన పంట ఈ యొక్క వివిధ రాష్ట్రాలే కాకుండా పక్క దేశాలకు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి అన్నదాతని విస్మరిస్తే రేపు మీకు రాబో రోజుల్లో కూడా తగిన మూల్యం తప్పదని వాళ్ళు తెలుసుకుంటూ అధికార పార్టీ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఖజానా సృష్టించే పనిలో మేము ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అమ్మ అధికార పార్టీ గతంలో ఖాళీ చేసినట్టు అమ్మ అంతకుముందు అసలు పూర్తిగా అంటులు కడిగేసి బాలేసేసాడమ్మా. గతంలో 2019 వచ్చేటప్పటికే 2019 వచ్చేటప్పటికి ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి మన చంద్రబాబు నాయుడు గారు అంటులు కడిగేసి బాలేసాడు. కనీసం మేము ఎలక్షన్ లో మేము పక్క వచ్చి వాళ్ళు గెలిచేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన ఏడీ అయితేనే మాధ్యమం దరిదాపు వచ్చేసి ఆ రోజులుగా అమ్మఒడికేసే పరిస్థితి దాదాపు 7,200 కోట్ల రూపాయల ఖజానా ఉందమ్మా. అప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏమేమి తప్పకుండా నెలకి 2 త్రైమాసంలో 2 సార్లుగా ఆర్బీఐ నుంచి అప్పు తెస్తానే ఉన్నాడు తల్లి. ఇప్పటికే 50,000 కోట్లు దాటిపోయింది. ఎవరికి ఏ సంక్షేమ పథకం వేశారమ్మా 50,000 కోట్లు? అది కాకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎయిడ్స్ ఉన్నాయి, మనకు రావాల్సినటువంటి జేసీ వచ్చింది, మనకు రావాల్సినటువంటి డెవలప్మెంట్కి రావాల్సిన అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు కూడా అదృష్టం బాగుండి వీళ్ళు గెలిచిన తర్వాత వచ్చింది. మరి ఈ డబ్బులు కలుపుకుంటే చాలా డబ్బులు అవుతాయి. మరి ఎట్టబోతా ఉన్నాయి ఈ డబ్బులన్నీ? కొడుకు సంచులో పోతుందా, తండ్రి సంచులో పోతుందా, లేదా మీ యొక్క బినామీలో ఉన్న వాళ్ళు దాంట్లో పోతా, మీ కూటమిలో ఉన్న వాళ్ళు దాంట్లో పోతా ఉందా? బట్ ఏ పేదవాడో ఈ రోజు సంక్షేమంలో బతకటంలో ఎవరు హ్యాపీగా లేరు. మీరే క్షేత్రస్థాయిలో పోతే 10 మందిని కదిలిస్తే ఈ యొక్క ఏ అర్జునవాడ పోయినా కృష్ణ కాలనీకి వెళ్ళినా మీరు పల్లెటూరులో పోయి కదిలిస్తే ఏముంది ప్రభుత్వం పట్ల అంటే మీకే వాస్తవాలు తెలుస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.